దేవుని నామానికి స్వస్త్రాలు. ప్రియులైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క వాక్య భాగంలోకి వెలుచుండగా మరి అందరూ జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వాక్యాన్ని మీ హృదయమైన పలకల మీద రాయండి. వాక్యాన్ని చదువుకోండి ప్రియులరా. అందుకనే కీర్తనకారుడు దావీదు మహారాజు 1వ కీర్తనలు అంటారు కదా, ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పుకొని నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక, దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులు గమనించండి. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు జాగ్రత్తగా, ఇది లోకము ఏంటిదంట, ఇది పాపం అనే లోకం, ఇది పాపమును నిండిపోయిన లోకం, ఇది అందరూ మంచిగానే కానొస్తారు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవబాకమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏంటంట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నడిస్తే ఏమవుతారు? పాపం అనే లోయలో పడిపోతారు, చీకట్లో పడిపోతారు ప్రియులరా. అందుకని యెహెజ్కేలు గ్రంథము 37వ వాక్యంలో అంటున్నాడు, యెహోవా హస్తము నా మీదకి రాక నేను ఆత్మపూర్ణుడనై ఉండగా ఒక లోయలో నన్ను దించెను. ఎవరు అంటున్నారు ఈ మాట? యెహెజ్కేలు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ప్రజలతో అంటున్నాడు. యెహోవా హస్తము నా మీదకి రాగా నేను ఆత్మపూర్ణుడనై ఉండగా నన్ను ఒక లోయలోకి దించెను. ఆ లోయలో నన్ను అటు ఇటు తిరగమని చెప్పుగా నేను అటు ఇటు తిరుగుచుండగా, ఏం తిరుగుతున్నాడంట? ఆయన ఈ తిరుగుతున్నప్పుడు అక్కడ లోయలు ఏమున్నాయంట? అనేకమైన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయంట లోకములో ప్రియులరా. అలాగే నీ జీవితంలో, మన ఈ లోకములో ఏమున్నాయంట? ఎండిపోయిన ఎముకలు, పాపముతో నిండిన ఎముకలు కదా, వ్యసనముతో నిండిన ఎముకలు, డబ్బు ధనము కూడితో ఎండిపోయిన ఎముకలు ఈ లోకములో ఉన్నాయి ప్రియులరా. అందుకని యెహెజ్కేలుని ఈ లోకంలోకి దించెను. ఎందుకు దించాడంట యెహెజ్కేలుని ఈ లోకంలో? అందరం దించొచ్చు కదా. ఈ లోకం ఎందుకు? ఈ లోకము బొత్తిగా చెడిపోయి ఉంది కనుక.